ఇది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ కోపం బగ్గుమంది. వీరందరికీ దుర్యోధనుడు నాయకత్వం వహించాడు. ద్రుపదుని చూచి స్వయంవరంలో తన విద్యా పటిమతో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఇందులో ఈ బ్రాహ్మణుడి తప్పు లేదు. కానీ ఇంతమంది రాజులను స్వయంవరానికి ఎందుకు పిలవాలి? ఎందుకు మర్యాదలు చేయాలి? ఎందుకు అవమానించాలి? దీనంతటికి కారకుడు ఈ ద్రుపదుడు. ఇతనిని బలాన్ని అనజాలి అని అన్నాడు దుర్యోధనుడు. ద్రుపదుడు అర్జునుని పక్కన నిలబడ్డాడు. కానీ అక్కడ చేరిన బ్రాహ్మణులు రండి రండి మనం తేల్చుకుందాము అంటూ తమ ఉత్తరీయాలను ఎగురవేస్తూ ఆ రాజుల మీదకి ఎగబడ్డారు. అర్జునుడు వారిని చూసి నవ్వాడు, వారించాడు, భీముడికి సైగ చేశాడు. భీమార్జునులు విజృంభించారు, శత్రురాజులను చీల్చి చెండాడారు. భీముడు అక్కడే ఉన్న వృక్షాలను స్తంభాలను పెకిలించి వారి మీద వేశాడు. ఇదంతా చూచి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. తన అన్న బలరాముని చూచి, అన్నయ్య చూచావా పాండవులు ఎలా విజృంభిస్తున్నారో? విల్లు చేపట్టి యుద్ధం చేస్తున్నవాడు అర్జునుడు, ఆ పక్కనే ఒక చెట్టును పెకిలిస్తున్నవాడు భీముడు, ఇందాక సభ నుండి వెళ్ళిపోయినవాడు ధర్మరాజు, నకల సహదేవులు అని పరిచయం చేశాడు. బలరాముడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో లక్క ఇంటిలో చనిపోయారు అనుకున్న పాండవులు ఇక్కడ ఈ విధంగా ప్రత్యక్షం కావడం ఎంతో ఆనందం కలిగించింది బలరామునికి. కర్ణుడు అర్జునునితో యుద్ధం చేస్తున్నాడు. ఈ బ్రాహ్మణుడికి ఇంత విలువిద్యా నైపుణ్యం ఎలా వచ్చిందో తెలియక సతమతమవుతున్నాడు కర్ణుడు. ఓ బ్రాహ్మణుడా, నాతో ఎదిరించి నిలవడానికి ఒక్క పరశురామునికి, దేవేంద్రునికి, అర్జునునికి తప్ప వేరే వారికి సాధ్యం కాదు. నువ్వు ఎవరు అని అడిగాడు. అర్జునుడు నవ్వుతూ, నేను వీరిలో ఎవరిని కాను, కానీ ముందు యుద్ధం చేయి అన్నాడు. భీముడు శల్యునితో మల్ల యుద్ధం చేసి ఓడించాడు. ఈ బ్రాహ్మణులతో యుద్ధం ఏమిటని రాజులందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. కానీ దుర్యోధనుడు మాత్రం ఈ బ్రాహ్మణులు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ నుండి వచ్చారు అని విచారించడం మొదలుపెట్టాడు. ఇది చూచాడు శ్రీకృష్ణుడు. సుయోధన, ఇతరులు చేయలేని కార్యాన్ని ఆ బ్రాహ్మణుడు చేశాడు. ద్రౌపదిని భార్యగా పొందాడు, అంతే కదా, ఇంకా అతని గురించి మనకెందుకు, వెళ్దాం పదండి అంటూ వారించాడు. దుర్యోధనుడు మిగిలిన రాజులు సరే అని వెళ్ళిపోయారు. భీమార్జునులు ద్రౌపదిని తమతో తమ విడిదికి తీసుకొని వెళ్ళారు. అప్పటికే కుంతీదేవి చాలా ఆందోళనగా ఉంది. స్వయంవరోత్సవాన్ని చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు? ఒకవేళ కౌరవులు వారిని గుర్తించి చంపేశారా, లేక వేరే కారణం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటే ధర్మరాజు, నకుల సహదేవులు ముందు వచ్చారు. తరువాత కొంచెం సేపటికి భీమార్జునులు వచ్చారు. రాగానే అర్జునుడు, అమ్మా మేము ఒక భిక్ష తీసుకొని వచ్చాము అని అన్నాడు. దానికి కుంతీదేవి సంతోషించి మీరు 5 ఉపయోగించండి అని బదులు చెప్పింది. కానీ కొడుకు తెచ్చిన భిక్ష ఒక కన్య అని తెలిసి అధర్మం పలికినందుకు భయపడింది. అయ్యో ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను, ఇది అధర్మం ధర్మరాజా, ఇది లోక విరుద్ధము, ఇప్పుడు ఏమి చేద్దాము అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునుని చూచి, అర్జున, ఈమెను నువ్వు తీసుకొని వచ్చావు కాబట్టి అగ్నిసాక్షిగా నువ్వే వివాహం ఆడావు అన్నాడు. దానికి అర్జునుడు, పెద్దవారు మీరు ఉండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు, ఈమెను మీరే వివాహం చేసుకోండి అని చెప్పాడు. ఇక్కడ నన్నే ఒక పద్యపాదం రాశాడు. ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండు భూపాల తనూజ
పంచకము పంచశరాహుతి బొందే నొకతన్. అంటే మనసులో పాండవులు 5గురు ద్రౌపది మీద మనసు పడ్డారు, మోహము చెంది ఉన్నారు అని అర్థం. కానీ పైకి మాత్రం నువ్వు పెళ్లి చేసుకో అంటే నువ్వు పెళ్లి చేసుకో అని అనుకుంటున్నారు. ఎంత గొప్పవారైనా స్త్రీ విషయం వచ్చేటప్పటికి ఒక విధంగా ఆలోచిస్తారు. ఇది ధర్మరాజు గ్రహించాడు. మనలో మనకు తగువులు ఎందుకని మనం 5గురము ద్రౌపదిని వివాహం చేసుకుందాము అని అన్నాడు. ఇంతలో శ్రీకృష్ణుడు బలరామ సహితుడై అక్కడికి వచ్చాడు. అప్పటిదాకా పాండవులు శ్రీకృష్ణుని చూడనే లేదు. అందుకని శ్రీకృష్ణుడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ధర్మజునికి కుంతీదేవికి నమస్కరించాడు. ధర్మరాజు కృష్ణుని చూసి, బ్రాహ్మణ వేషములలో ఉన్న మమ్ము మీరు ఎలా గుర్తుపట్టగలిగారు అని అడిగాడు. దానికి ధర్మరాజా, సూర్యుని మేఘములు కప్పిన సూర్యుని తేజస్సును దాచగలవా? అలాగే మీరు బ్రాహ్మణ వేషములలో ఉన్నా మీ తేజస్సును దాచలేరు కదా, అందువలన గుర్తుపట్టాము. అదీను కాక అంతటి మత్స్యయంత్రాన్ని కొట్టడం, రాజులందరినీ ఎదిరించడం మీకు కాక మరొకరికి సాధ్యమా? మీరు లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు, మీకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు బలరాముడు వెళ్ళిపోయారు. ప్రథమ సమాగమనానికి వేదిక ఒక కుమ్మరివాణి ఇల్లు. సమయం పాండవుల వివాహ సమయం. గీతా బోధకు వేదిక. యుద్ధరంగము సమయం ఇంకొంచెం సేపట్లో యుద్ధం మొదలు కాబోతుంది. ఇక్కడ సంసారము అనే విచిత్రమైన యుద్ధరంగంలో ప్రవేశించబోయే సమయం. అక్కడ అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య యుద్ధంలో ప్రవేశించబోయే సమయం. కుమ్మరివాణి ఇల్లు కూడా కాకతాళీయంగా ఒక మహత్తరమైన సత్యం చెబుతుంది. కుమ్మరి మట్టితో ఎన్నో రకరకాలైన పాత్రలు తయారు చేస్తారు. కానీ మూలం మట్టి. పాంచభౌతికమైన ఈ శరీరాలు కూడా వివిధ ఆకృతులు ధరించి ఈ లోకంలో సంతరించిన అన్నింటికి మూలం పంచభూతాలు. ఈ ప్రకృతి, ప్రతి జీవిలో ఒక జీవాత్మ ఉన్న అన్ని జీవులకు మూలం ఆ పరమాత్మ. ఈ సత్యాన్నే గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ నరనారాయణుల ప్రథమ సమాగమము లోకోత్తరమైనది. వారికి మన ప్రణామాలు. ఇదిలా ఉండగా అక్కడ ద్రుపదుడు ఎవరో బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని తీసుకొని వెళ్ళాడు. వారు ఎవరో తెలియదు, వారి చరిత్ర ఏమిటో తెలుసుకొని రా అని తన కుమారుని ధృష్టద్యుమ్నుని పంపించాడు. ధృష్టద్యుమ్నుడు భీమార్జునులు వెంట వెళ్ళి జరిగినదంతా చూచాడు. తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, ఆ ఇరువురు చెల్లి ద్రౌపదిని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద ఆమెకు చూపించారు. అందరూ ఆమెకు నమస్కరించారు. అందులో పెద్దవాడు చెప్పిన ప్రకారం మిగిలిన 4 బయటకు వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చారు. అందులో కొంత భాగం బలిదానాలకు, అతిథులకు తీసిపెట్టారు. మిగిలిన దానిలో సగభాగం బలిష్ఠుడైన 2వ వానికి పెట్టారు. మిగిలిన సగభాగం మిగిలిన వారు తిన్నారు. చెల్లి ద్రౌపది వారికి విసుకోకుండా సేవలు చేసింది. వారందరికీ దర్భలతో పడకలు తయారు చేసింది. వారందరూ పడుకొని ఏనుగులు, గుర్రాలు, యుద్ధాలు వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. వీరిని చూస్తే బ్రాహ్మణుల వలె లేరు, శ్రేష్టమైన రాజవంశంలో పుట్టిన వారి మాదిరి ఉన్నారు అని చెప్పాడు ధృష్టద్యుమ్నుడు. అయినా ద్రుపదునికి నమ్మకం కుదరలేదు. తన పురోహితుని పంపి వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని రమ్మన్నాడు. పురోహితుడు వెంటనే ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ఆ బ్రాహ్మణునికి పాండవులు ఆగ్య పాదయాగాలు ఇచ్చి సత్కరించారు. అప్పుడు ఆ పురోహితుడు, బ్రాహ్మణోత్తమ, ద్రుపదుడు ఆడపిల్ల తండ్రి కదా, అందువలన మీ కులం, గోత్రం, పేర్లు
మిగిలిన వివరాలు తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు. దయచేసి ఆ వివరాలు చెప్పండి అన్నాడు. దానికి ధర్మరాజు నవ్వుతూ, విప్రోత్తమ, మీ మహారాజు మత్స్యయంత్రాన్ని కొట్టిన వారికి తన కుమార్తెను ఇస్తాను అని అన్నాడు. అలాగే మా వాడు మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు, మీ మహారాజు కుమార్తెను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మా కులగోత్రాలు తెలుసుకోవడం ఎందుకు? తెలుసుకొని ఏమి చేస్తాడు? అయినా అంత బలమైన విల్లును ఎక్కుపెట్టడం ఎవరికి సాధ్యమవుతుంది? మత్స్యయంత్రం వీర్లు కాక మరొకరు కొట్టగలరా? మీ మహారాజు కోరిక తీరినది కదా, ఇంకా విచారించడం ఎందుకు అని నర్మగర్భంగా అన్నాడు ధర్మరాజు. చేసేది లేక ఆ పురోహితుడు అదే విషయాన్ని ద్రుపదునికి చెప్పాడు. ద్రుపదునికి సందేహం కొంతవరకు తీరింది, కానీ ఇంకా కొరతగానే ఉంది. అందుకని వారిని తీసుకొని రమ్మని 4 జాతుల వారికి అనువైన రథాలను ఇచ్చి దృష్టద్యుమ్నుని పాండవుల వద్దకు పంపాడు. పాండవులు అది చూసి క్షత్రియులకు ఉచితమైన బంగారు రథాలను ఎక్కి ద్రుపదుని వద్దకు వచ్చారు. పాండవులకు ఎదురు వెళ్ళి వారికి అతిథి సత్కారాలు గావించి ఎన్నో వస్తువులను కానుకలుగా పంపాడు ద్రుపదుడు. కానీ పాండవులు క్షత్రియులకు ఉచితమైన కత్తులు, విల్లులు, బాణములు మాత్రం తీసుకున్నారు. ఇది చూచి ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. వారు క్షత్రియులు అని నిర్ధారణ చేసుకున్నాడు. కానీ వారి నోటితో చెబితే బాగుంటుందని అనుకున్నాడు. ధర్మరాజు పక్కనే కూర్చొని, అయ్యా, మీరు క్షత్రియుల, బ్రాహ్మణుల, లేక దేవతల, గంధర్వుల? మాకు సందేహంగానున్నది. మీ నిజస్థితి తెలుసుకోకుండా నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయలేను కదా, అందువలన తెలుసుకోగోరుతున్నాను అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇంకా దాచి ప్రయోజనం లేదనుకున్నాడు ధర్మరాజు. ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము, పాండురాజపుత్రులము. నా పేరు ధర్మజుడు, వీరు భీముడు, వీరు నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని ఛేదించినది నా తమ్ముడు అర్జునుడు. ఈమె తల్లి, మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు. ఆ మాటలు విని ద్రుపదుడు అత్యధిక సంతోషాన్ని పొందాడు. తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ద్రుపదుడు ధర్మజుని పక్కన కూర్చొని, విచిత్ర వీరుని మనుమడు పాండురాజపుత్రుడు అర్జునుడు నాకు అల్లుడు కావడం ఎంతో సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతన్ని వరించిన కన్యను అర్జునుడికిచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు ద్రుపదుడు. దానికి ధర్మజుడు, అది ఎలా కుదురుతుంది? అర్జునుని కన్నా ఇద్దరం పెద్దవాళ్ళము ఉన్నాము. మా వివాహాలు జరిగిందని అర్జునునికి వివాహం ఎలా చేస్తాము అని అన్నాడు. మా వివాహం జరగనిదే అర్జునునికి వివాహం ఎలా చేస్తాము అని అన్నాడు. అప్పుడు ద్రుపదుడు, అలా అయితే పెద్దవాడివి నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకో, ధర్మబద్ధంగా ఉంటుంది అని అన్నాడు. అలా కాదు, అర్జునుడు తెచ్చిన భిక్ష పొందవలసిన మా తల్లి కోరిక, 5 పొందవలసిందే అని మా తల్లి కోరిక. అందువలన ఈ కన్యను మేము 5 వివాహం చేసుకుంటాము అన్నాడు ధర్మరాజు. ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, ఒక పురుషుడు చాలామంది కన్యలను వివాహం ఆడటం విన్నాము, కానీ ఒక కన్య ఎక్కువ మంది పురుషులను వివాహం ఆడటం ఎక్కడా వినలేదు. ఇది లోక విరుద్ధం కాబట్టి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము అని అన్నాడు ద్రుపదుడు. మరునాడు వేదవ్యాస మహాముని అక్కడకు వచ్చాడు. ద్రుపదుడు వ్యాసునికి ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. ద్రుపదుడు వ్యాసునితో, మహాత్మా, నా కుమార్తె ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో పొందాడు. కానీ ధర్మరాజు తాము 5 అన్నదమ్ములము ద్రౌపదిని వివాహం చేసుకుంటాము అన్నాడు. ఇది లోక విరుద్ధం కాదా? తమరే ధర్మ నిర్ణయం చేయండి అని అడిగాడు.
ధర్మరాజు కూడా చేతులు జోడించి, మహాత్మా, మా మాట వరుసకైనా నేను అసత్యం అధర్మం పలకను. నా నోటి నుండి అలా ఎందుకు వచ్చిందో తెలియదు. మాకు మా తల్లి దైవం కాబట్టి తల్లి మాటను మేము జవదాటలేము. అదీయును కాక జటిల అనే ఋషికన్య 7 ఋషులను వివాహం చేసుకుంది. దాక్షాయణి అనే కన్య ప్రచేతసులు అనబడే 10 మందిని వివాహం చేసుకుంది. కాబట్టి ద్రుపద మహారాజా, ఆలోచించక నీ కుమార్తె ద్రౌపదిని మా 5 అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చెయ్యి అని అన్నాడు. ఇరువురి వాదనలు విన్నాడు వ్యాసుడు. కాసేపు ఆలోచించాడు. ద్రుపద మహారాజా, ఈ ధర్మరాజు చెప్పినట్టు నీ కుమార్తె ద్రౌపదిని ఈ 5 ఇచ్చి వివాహం చెయ్యి. ఇది ధర్మ నిర్ణయం. నేను ఈ నిర్ణయానికి ఎలా వచ్చానో కారణాలు కావాలంటే లోపలకు రా చెబుతాను అని ద్రుపదుడిని లోపలకు తీసుకొని వెళ్ళాడు. ఏకాంతంలో ద్రుపదునికి వ్యాసుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో ఇంద్రసేన అనే ఆమె మౌద్గల్య మహాముని భార్య. ఆమె మహాపతివ్రత. మౌద్గల్యుడు కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు. చర్మం అంతా వడలిపోయింది. అవయవాలు కుళ్ళిపోయాయి. కానీ ఇంద్రసేన అసహించుకోకుండా భర్తకు సేవలు చేస్తూ ఉంది. ఒకరోజు భర్తకు భోజనం పెట్టింది. మిగిలిన అన్నం తను తింటూ ఉంది. అందులో భర్త వేలు ఒకటి ఊడి పడి ఉంది. ఇంద్రసేన ఆ వేలును తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. దీనిని చూచి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు. ఇంద్రసేన, నీ పతిభక్తి అమోఘం. నీకు ఏ వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి ఇంద్రసేన, నాదా, నాకు కామవాంఛలు మెండుగా ఉన్నాయి. అవి మీ వల్ల ఈ రూపంలో తీరలేదు. కాబట్టి మీరు అందమైన మనోహరమైన రూపం ధరించి 5 మారి 5 విధాలుగా నా కామవాంఛలు తీర్చండి అని అడిగింది. దానికి ఆ మహాముని సంతోషించాడు. తన తపోమహిమతో మనోహరమైన రూపం ధరించాడు. 5 విడిపోయారు. 5 విధాలుగా భార్యతో కామసుఖాలు అనుభవించాడు. తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ ఇంద్రసేనకు కామవాంఛలు ఇంకా తీరలేదు. మరు జన్మలో కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగానే మిగిలిపోయింది. శివుని గూర్చి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. శివుడిని చూచి ఉత్తరపాటులో తన మనసులో ఉన్న బలమైన కోరికతో నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి అంటూ 5 మార్లు అడిగింది. నీకు మరు జన్మలో 5 భర్తలు అవుతారు అని వరం ఇచ్చాడు శివుడు. ఆమె తన పొరపాటు గ్రహించింది. దేవా, ఎక్కడన్నా ఒక కన్యకు 5 భర్తలు ఉంటారా? ఇది ధర్మవిరుద్ధం కాదా? కాబట్టి నాకు ఈ వరం అక్కర్లేదు అని చెప్పింది. దానికి శివుడు, సాధ్వి, నువ్వు ధర్మం తప్పకుండా 5 భర్తలతో ఉంటావు అని అన్నాడు. అలా అయితే నాకు ఆ 5 భర్తలలో ప్రత్యేక సంగమం కావాలి. ఒక్కొక్కసారి ఒక్కరినే కలవాలి. అప్పుడు నేను కన్యగానే ఉండాలి. నా కామేచ్ఛ తీరాలి. పతి సేవా భాగ్యం, నిరంతరం సౌభాగ్యం కలగాలి అని అడిగింది. శివుడు ఆమె కోరిన విధంగా వరాలు ఇచ్చాడు. నువ్వు వెళ్ళి గంగా తీరంలో ఉన్న ఇంద్రుడిని నా వద్దకు తీసుకొని రా అని చెప్పాడు. కాశీరాజు కుమార్తె అలాగే అని గంగా తీరానికి వెళ్ళింది. ఆ సమయంలో యమధర్మరాజు సత్రయాగం నిర్వహిస్తున్నాడు. యాగదీక్షలో ఉంటాడు కాబట్టి ప్రాణహింస చేయకూడదు. అందువలన మానవులు మరణం లేకుండా ఏళ్ల తరబడి జీవించసాగారు. భూభారం ఎక్కువైపోయింది. ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవ, మానవులు మరణం లేకుండా జీవిస్తే మాకు వారికి తేడా ఏముంటుంది చెప్పండి. దీనికి మీరే ఒక మార్గం చూపాలి అని ప్రాధేయపడ్డారు. దానికి బ్రహ్మదేవుడు, యముని సత్రయాగం అయ్యేదాకా మీరు నిశ్చింతంగా ఉండండి. యాగం పూర్తి కాగానే అతను మానవులను అంతమొందిస్తాడు. యముని తేజస్సు మీ తేజస్సు కలిగిన వీరులు ఆయనకు సహాయంగా ఉంటారు అని చెప్పాడు. ఇంద్రుడు ఇతర దేవతలు ఇంద్రలోకం వెళుతూ మార్గమధ్యంలో గంగా నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కాశీరాజు కూతురు ఏడుస్తూ ఉంది. ఇంద్రుడు ఆమెను చూచి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు.
దేవేంద్ర, నా ఏడుపు గురించి తెలుసుకోవాలంటే మీరు నా వెంట రావాలి అని అతనిని మహాశివుని వద్దకు తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో మహాశివుడు నవ యువకుని రూపంలో మరి ఒక యువతితో పాచికలు ఆడుతున్నాడు. అది చూచి దేవేంద్రుడికి కోపం వచ్చినది. ముల్లోకాలకు అధిపతిని నా ఎదురుగా జూదం ఆడుతున్నావా అని గర్వంగా అడిగాడు. దానికి శివుడు కోపించి, నువ్వు గర్వంతో మాట్లాడావు, నీకు చేతనైతే ఆ కొండ గుహను రెండుగా చీల్చు అన్నాడు. ఇంద్రుడు తన బాహుబలంతో ఆ గుహను రెండుగా చీల్చాడు. అందులో తన మాదిరే ఉన్న నలుగురు ప్రకాశవంతులైన బలవంతులైన వీరులను చూచాడు. తన మాదిరే ఉన్న వారిని చూచి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. మహేశ్వరుడు తన నిజరూపంతో సాక్షాత్కరించాడు. మీ 5గురు ఇంద్రులు మానవలోకంలో జన్మించండి అని అన్నాడు. కాశీరాజు పుత్రికను చూచి, నువ్వు ఆ 5గురిని వివాహం చేసుకొని నీ కోరికలు తీర్చుకో అని వెళ్ళిపోయాడు. ద్రుపద మహారాజా, ఆ 5గురు ఇంద్రులే యమ, ఇంద్ర, వాయు, అశ్వినులు అంశలతో ధర్మజ, భీమ, అర్జున, నకుల సహదేవులుగా జన్మించారు. కాశీరాజు పుత్రిక అయిన ఇంద్రసేన యాజ్ఞసేనిగా ఉద్భవించి నీ ఇంట పెరిగింది. కావాలంటే వారి పూర్వరూపాలు చూడు అని తన తపోమహిమతో వారి పూర్వరూపాలు చూపించాడు. ఇంద్రుని 5